పుష్ప 2కు కొనసాగింపుగా పుష్ప 3ని మేకర్స్ అనౌన్స్ చేశారు. పుష్ప 3 ర్యాంపేజ్ పేరుతో మూడో భాగం తెరకెక్కుతున్నట్లు ప్రకటించారు. పుష్ప 3 స్టోరీపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. మూడో పార్ట్ షూటింగ్ 2028లో మొదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 తొలి రోజే బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టిస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ మూవీ 125 కోట్ల వసూళ్లను రాబట్టింది. ప్రీమియర్ షోస్ కలుపుకొని మొదటి రోజు పుష్ప ది రూల్ మూవీ 250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పుష్ప 2 క్లైమాక్స్ లో పార్ట్ 3 స్టోరీ ఎలా ఉండబోతుందనేది సుకుమార్ హింట్ ఇచ్చేశాడు. పార్ట్ 3లో జగపతి బాబు మెయిన్ విలన్ గా కనిపించబోతున్నట్లుగా సమాచారం. పుష్పపై పగతో రగిలిపోతున్న ప్రతాప్ రెడ్డి, జాలిరెడ్డి, మంగళం శ్రీను, దాక్షాయణితో పాటు మిగిలిన విలన్స్ గ్యాంగ్ అంతా ఒకటైనట్లు పుష్ప 2లో చూపించారు. సీఎం సిద్ధప్పతో దూరం కావడంతో పుష్పరాజ్ ఒంటరివాడైపోయినట్లు ప్రజెంట్ చేశారు. విలన్స్ గ్యాంగ్స్ అందరితో పుష్పరాజ్ చేసే పోరాటం నేపథ్యంలోనే పార్ట్ 3 కథ సాగుతుందని ప్రచారం జరుగుతుంది. బన్వర్ సింగ్ షేకావత్ పాత్ర పార్ట్ 3లోనూ సర్ప్రైజింగ్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ప్రతాప్ రెడ్డి, జాలిరెడ్డి, బన్వర్ సింగ్ షేకావత్ తో పాటు మరో కొత్త విలన్ కూడా ఉంటాడని అంటున్నారు. మరోవైపు చాలా రోజుల క్రితం రిలీజ్ అయిన పుష్ప 2 టీజర్ లో జైలు నుంచి పుష్పరాజ్ తప్పించుకుంటున్నట్లుగా, అతడిని చూసి పులి 2 అడుగులు వెనక్కి వేసినట్లుగా సుకుమార్ చూపించారు. పుష్పరాజ్ కు జాలిరెడ్డి గన్ గురిపెట్టే సీన్స్ టీజర్ లో కనిపించాయి. ఈ సీన్స్ పుష్ప 2 సినిమాలో మాత్రం లేవు. వీటిని కట్ చేశారా, పార్ట్ 3 కోసం దాచిపెట్టారా అన్నది అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తుంది. పుష్పరాజ్ పై పగతోనే ప్రతాప్ రెడ్డి అతడిని జైలుకు పంపిస్తాడని, ఈ సన్నివేశాలు పార్ట్ 3లో ఉండొచ్చని అభిమానులు చెబుతున్నారు. పుష్ప 2 సినిమాల కోసం అల్లు అర్జున్, సుకుమార్ గత 5-6 ఏళ్ల సమయాన్ని కేటాయించారు. పుష్ప వరల్డ్ నుంచి బయటకు వచ్చి మరో సినిమా చేయాలనే ఆలోచనలో ఇద్దరు ఉన్నట్లు సమాచారం. అల్లు అర్జున్ త్రివిక్రమ్తో సినిమా చేయబోతుండగా సుకుమార్, రామ్ చరణ్ ఓ మూవీని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఈ 2 సినిమాలు పూర్తయిన తర్వాతే పుష్ప 3 షూటింగ్ మొదలు కానున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. 2028లోనే పుష్ప 3 సెట్స్ పైకి రానుందని ప్రచారం జరుగుతుంది.